ఖాయం కళ్ళు తెరుచుకోనేస్తమా కలుసుకోయేసుని మిత్రమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ప్రియమైన నడకుదిరి గ్రామ ప్రజలారా, మా దేశ మిత్రులారా, పెద్దలారా, చిన్నలారా, ఈ సాయంకాల సమయంలో మీ మధ్యకి పాటలు పాడుకుంటూ మేము ఈ యొక్క గ్రామానికి వచ్చి ఉన్నామండి. ప్రభువుని యేసుక్రీస్తుని గురించి మీకు తెలియచేయాలని మేము ఆశపడి మీ ముందుకు వచ్చి ఉండగా, మా దేశమిత్రులైన మీరు కొద్దిసేపు మా మాటల వైపు మీ గమనాన్ని ఉంచాలని ప్రేమతో మేము కోరుతూ ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఇచ్చిన వాడు నిత్యజీవము కలుగునని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అమ్మాయ, దేవుడు లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును చూడగా అది చెడిపోయిండరు అని కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు లోకాన్ని చూసినప్పుడు చెడిపోయింది, బాల్యం నుంచి వారి హృదయం చెడ్డది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మానవులు చెడిపోయారు, మానవుని హృదయం చెడిపోయింది. అది ఎప్పుడు చెడిపోయింది అనంటే బాల్యం నుండి చెడిపోయింది. వాస్తవానికి ఆలోచన చేయండి. 2-3 సంవత్సరాలు ఉన్న పిల్లవాడిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేసి ఎంతో డబ్బు కట్టి వాడిని అక్షరాలు నేర్చుకుని మంచి ఉద్యోగం చేయాలి, అయితే మంచి చదువుకోవాలని ఆశపడి జాయిన్ చేస్తూ ఉన్నాం. దేని నిమిత్తం అనంటే టీచర్లు అక్కడ చదువు చెప్తారు, బాగా నేర్చుకుంటాడు, అక్షర జ్ఞానం కలుగుతుందని. కానీ చదువు ముందు వస్తుందా, కాని మాటల ముందు వస్తున్నాయా అనంటే వాని నోటంతా కాని మాటలు, బూతులు, అబద్ధాలు వాడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నేర్పిస్తున్నారండి? చదువు నేర్చుకోవడానికి స్కూళ్ళు ఉన్నాయి, కానీ బూతులు మాట్లాడటానికి, అబద్ధాలు ఆడటానికి ఏమైనా స్కూళ్ళు ఉన్నాయా? ఆలోచన చేయండి. అందుకనే దేవుడు అంటున్నాడు, బాల్యం నుండి వారి హృదయం చెడ్డది, వాడు చెడిపోయిన వారు. మానవులు బాల్యం నుండి చెడిపోయారు. కాబట్టి మానవునికి ఏమన్నదంటే పాపము శిక్ష ఉన్నది, మానవుని యొక్క హృదయం చెడిపోయినది అని చూస్తున్నాం. ప్రియమైన గ్రామస్తులారా, పెద్దలారా, చిన్నలారా, సృష్టికర్తైన దేవుడు సమస్తాన్ని కలిగించి మానవుని మాత్రం తన సమస్తమంతా చేసుకుని ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టిలో అధికారం ఇచ్చి మనుషులకు ఆయన అప్పగించి ఉండగా మనుషులు చెడిపోయి దేవుడిచ్చిన ఆజ్ఞ అతిక్రమం వల్ల దేవుడికి దూరం అయిపోయారు. అందుకని మానవుని హృదయం బాల్యం నుంచే చెడిపోయింది అని దేవుడు చూసినప్పుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన గ్రామస్తులారా, పాపములో మానవుడు చెడిపోయి ఉన్నాడు. వ్యభిచారం చేసి, దొంగతనం చేసి, అబద్ధమాడి, జోజమాడి, తాగి అన్ని విధాలుగా మానవుడు చెడిపోయాడు. పెద్దవాడిని మొదలుకుని చిన్నవాడి వరకు మానవులు చెడిపోయారు. అందుకనే దేవుని వాక్యం సెలవుస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అమ్మాయ, మానవుని పాపము దేవుడు అనుగ్రహించి మహిమకు అర్థం వచ్చి పొందలేకపోతూ ఉన్నారు. మానవుని మీద పాప శిక్ష ఉంది, పాపాన్ని బట్టి మానవునికి మరణ శిక్ష ఉంది. పాపం వేసే జీతం మరణం అన్నాడు. మనం అది రెండవ మరణం. కాబట్టి మానవుని ఆత్మ నిత్య
నరకాగ్ని గుండానికి, రెండవ మానవ తీర్పులకు పోతూ ఉంది. అలాంటి మానవులను దేవుడు ప్రేమించి రక్షించడానికి సర్వాధికారి అయిన దేవుడు సమస్తాన్ని విడిచి వ్యక్తులుగా భూమి మీద ఆయన దిగి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించి నీ పాప శిక్ష నిమిత్తం, నా పాపాల శిక్ష నిమిత్తము ఆయనే భరించాడు. కల్వరి శిలువలో రెండు కోల మధ్య వేలాడదీయబడ్డాడు. శాపగ్రస్తమైన మరణం మనదేంటని ఆయనే పొందాడు. పాపంలో ఉన్న మానవుని ప్రేమించి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2025 సంవత్సరముల కిందటే ఆయన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు, చావు చేయబడ్డాడు, 3 దినాలు సజీవుడుగా లేచాడు. ఇప్పుడు అందరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచి ప్రభువా నన్ను పాపలు నా పాపములు క్షమించంటే చాలు, వారికి ఆత్మరక్షణ పరలోక భాగ్యము ఎంతో అనుకుంటాం జరుగుతుంది. అటు కృప మీకు కలగాలని ఈ మధ్యకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమతో మీ గ్రామానికి వచ్చి తన దాసుల ద్వారా ప్రకటిస్తుండే ఈ మాటలను మీరు మనసును పెట్టి ఆలకించి దైవరాజ్యానికి వారసులు కావాలని మీకు ఈ మాటలు తెలుసు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె. మీ కొరకు చిన్న మాట ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా మహాగంధుడైన నా దేవ, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ ప్రియమైన కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమిలో ప్రకటిస్తూ ఉండగా మా గ్రామ ప్రజలైన వారు ఉన్నారు. వారు విన్నవారి హృదయాల్లో మీదడికి ఫలించినట్లు, ఆత్మరక్షణ కలిగినట్లు, మారుమనిషి కలిగినట్లు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ముందుకు సాగుతున్న తోడైందమని, ఇంకా ముందున్న యాత్ర అంతా మీ కృప మహిమార్గంగా జరిగించుకోమని మా ప్రభువును ప్రాణరక్షకుడని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ముందుకు సాగుతున్నాం తండ్రి. ఆమేన్.